హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఇక్కడేంటంటే రాము డైలీ వాకింగ్‌కెళ్తారు. కన్నయ్యని స్కూల్ దగ్గర దింపేసొచ్చిన తర్వాత వాకింగ్‌కెళ్తారనమాట. కంపల్సరీగా వెళ్తారు తను. మార్నింగ్ టైమ్స్ ఎప్పుడన్నా కుదరకపోతే అట్‌లీస్ట్ ఈవినింగ్ టైమ్ అన్నా గానీ వెళ్తారనమాట. ఇంకా వాకింగ్‌కెళ్ళి రిటర్న్ ఇంటికొచ్చేటప్పుడు ఆకుకూర, అలాగే ఉల్లిపాయలు, క్యారెట్, పాల ప్యాకెట్, కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొనొచ్చారనమాట. క్యారెట్ మా ఇంట్లో కర్రీ చేసేంత వరకు కూడా ఉంచరు. అలాగే పచ్చిదే తినేస్తారనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది. కంటికి చాలా మంచిది క్యారెట్. పిల్లలు, రాము ఎక్కువగా తింటూ ఉంటారు క్యారెట్ అయితే. కర్రీ చేసేంత ఛాన్స్ ఇవ్వరనమాట. అండ్ ఇక్కడేంటంటే ఇంకా ఆకుకూర ఒలిచేసుకుంటున్నాను. నేను ఆకుకూరని నీట్‌గా ఒలిచేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. చాలామంది ఆకుకూరని ఒలిచేసుకున్న తర్వాత నీట్‌గా కడిగి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారనుకుంటా. బట్ నేనైతే అలా చెయ్యను. ఎందుకంటే వాటర్‌లో నీట్‌గా కడిగి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఆ వాటర్ వల్ల ఆకుకూర అన్నది తొందరగా పాడైపోతుంది. అందుకే నేను ఎప్పుడు కావాలనుకుంటానో, అంటే ఎప్పుడు కర్రీ చేయాలనుకుంటానో అప్పుడు మాత్రమే తీసి నీట్‌గా కడిగి చేసుకుంటాననమాట. ఆకుకూర ఫ్రెష్‌గా ఉంటేనే తీసుకొనొస్తారు. డైలీ ఉంటుంది, మాకు దగ్గరలోనే ఉంది చిన్న సూపర్ మార్కెట్, అంటే వెజిటబుల్ మార్కెట్ లాగా ఉందనమాట. అక్కడే తెచ్చుకుంటాము. కేఆర్‌పురం మార్కెట్ ఉంది గానీ మాకు కొంచెం దూరము. అక్కడికెళ్తే మార్నింగే చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. బట్ అక్కడికెళ్ళి తీసుకొని రావాలంటే మార్నింగ్ టైం అస్సలు కుదరదు. పిల్లలు స్కూల్‌లు అవన్నీ ఉంటాయి కాబట్టి. అందుకే ఇక్కడ దగ్గరలోనే ఉన్న చిన్న మార్కెట్‌కే ఎళ్తామనమాట. టిఫిన్ అయితే తినేసాము. టిఫిన్ తిన్న తర్వాత రాము కాఫీ పెట్టిమ్మన్నారు. అందుకే ఇక్కడ కాఫీ పెడుతున్నాను. మార్నింగే కాఫీ అయితే ఒకసారి తాగాము. ఇది సెకండ్ టైమ్ అనమాట. రెగ్యులర్‌గా టిఫిన్ తిన్న తర్వాత కాఫీ ఏం తాగము. ఎప్పుడో ఒకసారి, అది కూడా ఏదైనా హెడేక్‌గా అట్లా అనిపిస్తే కాఫీ పెట్టిమ్మంటారు. రెగ్యులర్‌గా ఏమి టిఫిన్ తిన్న తర్వాత తాగము. కొంతమందికి అలవాటు ఉండొచ్చు టిఫిన్ తిన్న తర్వాత తాగే అలవాటు. మీలో ఎంతమందికి ఇలా టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగే అలవాటు ఉందో చెప్పండి. అండ్ ఇక్కడేంటంటే ఇంకా నేనేం చెప్తున్నానంటే వంట చేయాలి. బట్ ఏ కర్రీ చేయాలో తెలియట్లేదు. ఇదొక పెద్ద సమస్య అయిపోయింది నాకైతే. పిల్లలకి కొంచెం సపరేట్‌గా చేయాలి. మాకు కొంచెం సపరేట్‌గా చేయాలి కాబట్టి నాకెప్పుడు వంట ఏం చేయాలి అని ఆలోచించినట్టే ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్. చీర్స్. థ్యాంక్స్ ఫర్ కాఫీ. వెల్కమ్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ కూడా పెట్టేసాను. అండ్ ఇంకొక స్టవ్ పైన ఆయిల్ పెట్టాను. ఇది ఎందుకంటే నిన్న నైట్ అలసంద గారెలు చేశాను. ఇంకా కొంచెం పిండి ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఆ పిండితో ఇంక ఇప్పుడు గారెలు అలసందల చేయాలని పిండి. అనుకుంటున్నాను. ఎలాగో కన్నయ్య స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి పిల్లలు కూడా తింటారు. అలాగే రాము కూడా ఇంట్లో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి తను కూడా తింటారు వేడిగా చేస్తే అనిపించింది. ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకో తెలీదు, ఇప్పుడే చేసేయాలనిపించింది. అండ్ వీటితో పాటు ఆకుకూర ఫ్రై కూడా చేసేసాను. మార్నింగ్ ఒలిచాను కదా, ఆ ఆకుకూర ఫ్రై కూడా చేసేసాను. అలాగే రసం కూడా చేశాను. నిజంగా ఆకుకూర ఫ్రై అయితే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. రైస్‌లోకి బదులు ఇంకా చపాతీలోకి అలా తింటే ఇంకా బాగుండు. జస్ట్ ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఏమేమి చేశానన్నది చూపిస్తున్నాను. వైట్ రైస్ అండ్ అలసంద గారెలు. ఇంకా ఎవరు తినలేదు. ఫస్ట్ వీడియో తీసుకుందామని చెప్పి షూట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర ఫ్రై నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్‌గా చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రసం అనమాట. ఇప్పుడే చేశాను, అందుకే కొంచెం వేడి వేడిగా ఉంది. ఇంకా పిల్లలకైతే తినిపించేసాను. పిల్లలు పడుకున్న తర్వాత మేము కూడా తినేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలు 3:30, 4 కల్లా లేచేసారనమాట. ఆ టైంలో ఇంకా బయటికి పిలుచుకొని వచ్చాను. ఇంటి ముందరే అనమాట. కాసేపు ఆడించుకుంటాను. అట్లీస్ట్ ఒక 1 అవర్ అలా ఆడించుకుంటాను అనమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే వాళ్ళకు కూడా అసలు ఏమీ తెలీదు కదా. జస్ట్ అలా బయటికి తీసుకొని వస్తే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది వాళ్ళకు కూడా అని చెప్పి ఎవ్రీడే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా ఆడించుకుంటాను. నేను కుదరకపోతే రాము అన్న తీసుకొని వస్తారనమాట బయటికి. పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడొచ్చేసి నేను బట్టలు తీస్తున్నాను. మార్నింగే వాషింగ్ మిషన్‌కి వేశాను. ఈవినింగ్‌కి మంచిగా ఆరిపోయాయన్నమాట బట్టలు. అందుకే తీసి ఇంట్లో పెడుతున్నాను. ఎక్కువగా నేను ఇంటి ముందరే బట్టలు ఆరేసుకుంటాను. ఇంటి పైన కూడా ఉంది మాకు బట్టలు ఆరేసుకోవడానికి. మంచిగా ఎండ కూడా ఉంటుంది మిద్ది పైన అయితే. బట్ ఎందుకు ఆరేయను అంటే మాకు బట్టలు ఆరేసుకోవడానికి థ్రెడ్ ఉంటుంది కదా, అదొచ్చేసి ఇనుపదనమాట. తడి బట్టలు వేయడం వల్ల మరకలు పడుతున్నాయి. అసలు అవి పోవట్లేదు. అందువల్ల నేను పైన ఆరేయను.
వెళ్ళాను. అంటే మాకొకటే కాదు మా పక్కన ఉన్న వాళ్ళకి కూడా అక్కడే అనమాట బట్టలు ఆరేసుకోవడము. ఇద్దరం ఒకేసారి వాషింగ్ మిషన్‌కి వేసినప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఎక్కువ లేదనమాట. అండ్ ఇంకోటేంటంటే బట్టలు ఆరేసిన తర్వాత కిందకొచ్చేస్తాం కదా! గాలి అలా వచ్చినప్పుడు అన్నీ కింద పడిపోతున్నాయి. చిన్న పిల్లల బట్టలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నిటికీ క్లిప్స్ పెట్టలేము. అవన్నీ కింద పడినప్పుడు మళ్ళీ దుమ్మంతా అంటుకుంటుంది. ఇంకా మళ్ళీ డబల్ పని అనమాట. అందుకే ఇక్కడైతే ఇంటి ముందర గాలుండదు. సేఫ్‌గా కింద పడినా గానీ కింద నీట్‌గా ఉంటుంది కాబట్టి అందుకని కింద ఆరేసుకుంటాను. పిల్లలైతే ఆడుకొని లోపలికొచ్చిన తర్వాత పాలైతే ఇచ్చేసాను. నేను బయటికి పిల్లల్ని పిలుచుకొని వెళ్ళేటప్పుడే ముందే పాలు కాచి పెడతాననమాట. వచ్చేసరికి చల్లగా అవుతాయి అన్నట్టు. ఇంకా పాలు తాగిన తర్వాత ఇలా కాసేపు నేను కానీ, రాము గానీ ఎవరికి కుదిరితే వాళ్ళకి కాసేపు పిల్లలకైతే చెప్పిస్తాము. అంటే హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేపిస్తాం. లేకపోతే కాసేపు వాళ్ళకి ఏమన్నా నేర్పిస్తామనమాట. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18. అండ్ ఇక్కడొచ్చేసి పిల్లల కోసం ఆమ్లెట్ వేస్తున్నాను. ఆల్రెడీ డిన్నర్ అయితే చేపిచ్చేసాను. బట్ ఎందుకో తెలీదు కన్నయ్య అమ్మ ఆమ్లెట్ తినాలనుంది. ఆమ్లెట్ వెయ్యమ్మా అన్నాడు. ఇంకా తన కోసం ఆమ్లెట్ వేస్తున్నాను. ఎక్కువ స్పైసీ ఏం వెయ్యను. డైరెక్ట్ ప్యాన్ పైన ఎగ్గు పగలగొట్టి ఆ తర్వాత కొంచెం సాల్ట్ అలాగే మిరియాల పొడి వేస్తాను. అంతే. కారం పొడి అలా ఏమీ వెయ్యననమాట. ఇలాగే బాగా ఇష్టంగా తింటాడు. అండ్ ఇక్కడైతే ఇంకా 2 ఎగ్స్ వేశాను నేను. అంటే అచ్చు తల్లికి అలాగే కన్నయ్యకి ఇద్దరికి కలిపి ఒకే ఆమ్లెట్ వేసేసాననమాట. ఇది వేసి తీసుకొని వెళ్ళిన తర్వాత రాము మరి పిల్లలకి ఒకటేనా నాకు చేసివ్వవా అని అడిగారనమాట. తర్వాత మళ్ళీ రాముకి కూడా చేపిచ్చాను. ఆమ్లెట్ వేసుకొని తీసుకొనొచ్చిన తర్వాత జస్ట్ రాము వచ్చేసి మరి నాకు అన్నారంతే. పిల్లలిద్దరు కలిపి వాళ్ళ నాన్నకి పెడుతున్నారు వాళ్ళు తినకుండా. అంతేనండి ఈ వ్లాగ్‌నైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. ఓకే అండి. బాయ్.